ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు వెంకటేశ్వరం జనార్దరి కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి జనార్దరి కాలనీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేద ప్రజలకి ఇప్పుడు దాకా రోడ్లు వేసే 10 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టించుకునే నాదుడే లేరు. ఆ టైంలో ఒక గుడిసెలు వేసుకుని కరెంట్ మీటర్లు తీసుకున్న వాళ్ళ కాడ 30 సంవత్సరాల పన్ను ఒకేసారి కట్టాలని చెప్పి నారాయణ గారు నేను సిటీని అభివృద్ధి చేస్తాను, పేదోళ్ళ నోర్లు కొట్టి మా కార్యకర్తల్ని కాపాడుకునే తీరులో ఇక్కడ నారాయణ గారి వ్యవస్థ నడుస్తుంది. నారాయణ గారు 1,62,000 రూపాయలు ఒక చిన్న ఇల్లు అంటే ఇక్కడ 14 అంకణాల ఇల్లు ఉంటే దాంట్లో 5-6 అంకణాల ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 1,60,000 రూపాయలు పన్ను ఇచ్చారు గత 30 సంవత్సరాల నుంచి. గత 30 సంవత్సరాల్లో మీరు టీచర్ లాగా వచ్చి కోట్లు సంపాదించారేమో కానీ 30 సంవత్సరాల నుంచి కాలనీలో ఉన్న వాళ్ళు ఇంకా పేదోళ్ళలాగే ఉన్నారు. ఇప్పుడు దాకా 30 సంవత్సరాల్లో ఒక కమ్యూనిటీ హాల్ లేదు. ఇక్కడ కుళాయిలు కూడా గత 10 సంవత్సరాల క్రితం వేసిందే. అయితే వీళ్ళు 30 సంవత్సరాల నుంచి కుళాయి పన్ను ఉంది, 30 సంవత్సరాల ఇంటి పన్నులు కట్టాలా, 10 రూపాయల వడ్డీ లెక్కన మేము వసూలు చేస్తామని చెప్పి పేద ప్రజలను హింసించడం చాలా దౌర్భాగ్యం. మీరు చేత కానినప్పుడు చేత కాలేదని చెప్పాలా, అంతేగాని కోట్ల ఎకనామం పెట్టి ఐపీఎల్ ఎత్తిన బ్యాంకులు వదిలేసి పేద ప్రజల పైన పక్షపాతం చూపించడం కరెక్ట్ పద్ధతి కాదు.